హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉందండి మహేంద్ర స్కార్పియో. ఇది S10, ఇది 2017 మోడల్ ఉంది. నేను చెప్పాల్సింది మాత్రం నేను కరెక్ట్గా చెప్తున్నాను సార్. మీరు చూడకపోతే మాత్రం దానికి బాధ్యత ఏం కాదు. మీరు కూడా టైంపాస్గా చూస్తే మాత్రం మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ చూడకుండా ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను పెట్టేటి కొంచెం చూసే వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తాను. నేను ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పేసి నా ఉద్దేశం సార్. అది కూడా జెన్యున్ వెహికల్స్ మనం పెట్టేది ఢిల్లీ కార్స్ మాత్రం కాదు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళకి మాత్రం నాది వీడియోలు పనిచేయవు దయచేసి, ఓకేనా. నా వీడియోస్ కొంచెం పెద్దవాళ్ళు కానీ లేదంటే లేడీస్ కానీ చూస్తారు కాబట్టి అందుకోసమని వాళ్ళ కోసమన్నా మీరు ఎవరైతే కామెంట్లు చేస్తున్నారో వాళ్ళ కోసమన్నా కొంచెం ఒక పద్ధతి కొద్దీ అట్లా కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలి. నచ్చిందా? ఇది నాతో మాట్లాడడం కాదు, కామెంట్ అంటే అందరు చూస్తారు కాబట్టి నేను డైరెక్ట్ కామెంట్ బాక్స్ ఆన్ చేసి పెడతాను. నాకు ఎటువంటి భయం లేదు కాబట్టి, ఓకేనా. సరే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఒకసారి మీకు బయట నుంచి డెంటు పాయింట్ ఏమున్నా డైరెక్ట్ చూపిస్తా. ఒకసారి చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి. ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇదే ఉంది, మహేంద్ర స్కార్పియో S10. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ అండి 8340080553. మన లొకేషన్ కోరుట్ల అండి, తెలంగాణ స్టేటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నా పేరు వెంకట్, ఓకేనా. సరే ఒకసారి అయితే వెహికల్ చూసుకుంటాం సార్. బయట నుంచి మాత్రం ఎక్కడ కానీ స్క్రాచెస్ అంటే చిన్నగా మాత్రమే ఉన్నాయి, చిన్న టచ్ అవుట్ మాత్రమే. అది మీరు కొంచెం గమనించుకుంటే ఓకే. లేదు నేను గమనించుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు చెప్తా చూస్తా అంటే అది మీ ఇష్టం. అది అంతకుమించి ఏం చెప్పలేను. ఎందుకంటే మనం విలువ ఇచ్చి మాట్లాడాలి, విలువ తీసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను సార్ నేను, ఓకేనా. మీరు ఎవరైనా చూస్తేనే బాగుంటేనే రండి, ప్రాబ్లం లేదు. సరే ఒకసారి అయితే ఇంటీరియర్ చూసుకుందాం. కింద మ్యాటింగ్ పర్ఫెక్ట్ ఉంది. మీరు లెంత్ మాత్రం ఎక్కువ అనుకోకండి సార్, దానికి మాత్రం నేనేం చేయలేను. వెహికల్ అట్లా ఉంటుంది తెలుస్తుంది మీకు, లేకపోతే తెలియదు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. అట్లాంటి అంటే డస్ట్ అట్లాంటిది కూడా ఏం లేదు. అంటే కింద ఏమంటారు వీటి చూసుకున్నా కానీ, డోర్ సైడ్ చూసుకుని ఏది ఉన్నా కానీ రస్ట్ వచ్చిందో లేదని మీకు కూడా కన్ఫర్మ్ తెలవాలి కదా. సరే అదొకటి. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం అది కూడా ఓకే ఉంది సార్. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. వెనక సైడ్ చూసుకున్నా కానీ 2 సీట్స్ మాత్రం ఓకే ఉంది సార్. కింద మ్యాటింగ్ కూడా ఒకసారి వెనక సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్, దీనికి ఏసీ మాత్రం ఏ ప్రాబ్లం లేదు. నేను ఎక్కువ మాట్లాడితే మీకు తప్పు అనిపిస్తే ఓకేనండి, అది టైంపాస్ చేసే వాళ్ళకు. అదే క్లియర్ కట్గా చూసే వాళ్ళకి మాత్రం ఓకే 100% జెన్యున్గా మీకు అర్థమైపోతుంది. చూసుకుందాం. ఇది కూడా వెనక స్పేస్ మాత్రం చాలా బాగుంది, చూసుకోవచ్చు 100%. ఇది బ్యాక్ సైడ్ చూసుకుని 2 సీట్లు మాత్రం ఉన్నాయి, ఓకేనా. రూఫ్ చెక్ చేసుకుని నీట్గా ఉంది. ఇక్కడ ఎక్కడ కానీ డ్యామేజ్ మాత్రం లేదు, చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా డ్యామేజ్ ఎంత ఏంది అనేది, ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు. ఢిల్లీ వెహికల్కి ఇక్కడ మన వెహికల్కి మాత్రం డిఫరెన్స్ ఉంటుంది, చూసుకోవచ్చు. డోర్స్ చెక్ చేసుకోండి. అది మీకు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకున్నా సేమ్ అదే వెహికల్ చెప్తాను నేను. చూసుకోవచ్చు మహేంద్ర స్కార్పియో S10. ఇది చూసుకోవచ్చు అండి, మైక్రో హైబ్రిడ్. ఇది సరే ఇక్కడ వరకు చూపించిన కదా. ఫస్ట్ అయితే మీకు ముంగ సైడ్ చూపిస్తా. ఈ మాత్రం 10 నిమిషాలు చూడకపోతే మాత్రం దానికి మాత్రం నేనేం చేయలేను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. మీకు ఉన్నది లేనిది చెప్పడం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నాను నేను. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే, డోర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. మీకు ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాలని చెప్పి చూస్తున్నాను నేను కూడా. ఒకవేళ మీకు అర్థం చేసుకోకపోతాం దానికి మాత్రం నేనేం బాధ్యని కాదు, ఓకే. చూసుకోవచ్చు అండి, ఇక్కడ ఏది కానీ మాడిఫై చేసింది కాదు. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రమే పనిచేస్తుంది సార్. ఇది చూసుకోవచ్చు. మీకు ఇంకా చిన్న బేసిక్ పాయింట్లు చెప్పాలనుకుంటున్నా, కాకపోతే అవి మీరు చూస్తలేరు, మీకు చూసేంత ఓపిక లేదు. దాన్ని బట్టి నేను కూడా కన్ఫర్మ్ చెప్పలేకపోతున్నా. చూసే వాళ్ళకైతే ఒక కన్ఫర్మ్ ఒక ఐడియా అనేది ఉంటుంది, దాన్ని బట్టి చెప్తాను నేను. దీని ప్రైస్ కూడా చెప్తాను సార్. నేను ప్రైజ్ చెప్పలే అంటాను సార్. ప్రైజ్ అనేది మీరు స్కిప్ చేసి చూసి మాత్రం నన్ను మాత్రం అడగకండి. మీకు 1-2లో చెప్పండి. ఒకవేళ వెహికల్ నచ్చిందా చూసిరా ఓకే అనిపిస్తేనే నాకు చెప్పండి. అప్పటి వరకు నాకు ఫోన్ చేసి కూడా లాభం లేదు సార్. చూసుకుందాం. ఇటు సైడ్ డోర్స్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ఏది కానీ డ్యామేజ్ లేదు. అంటే డోర్స్ అంటే కింద లోపల మ్యాట్స్ ఉంటాయి కదా, అది చెప్పేది నేను. ఇది కూడా చూసుకోవచ్చు సార్. దీని ప్రైస్ చెప్తున్నా సార్ ఓనరు 8,65,000 చెప్పేది ఓనరు. మన రేట్ కాదు సార్, ఇది మీరు గమనించుకోండి, ఓకేనా. ఈ ప్రైస్కు మనకు ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. ఆల్రెడీ మీకు బీడింగ్ కూడా చూపించిన, ఒకసారి రీడింగ్ ప్లస్ అట్లే ఇంజన్ సౌండ్ ఎట్లుందో చూపిస్తా, ఇంజిన్ ఎట్లుందో అటు కూడా చూడండి. ఇది వచ్చేసి మాన్యువల్ సార్. ఇది చూసుకోవచ్చు 5+1. ఇది డీజిల్ వర్షన్. ఇది
సరే ఒక్కసారి అయితే రీడింగ్ చూపిస్తుంది చూడండి. రీడింగ్ వచ్చేసి మాత్రం సార్ 1,87,000 సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్. ఏసీ మాత్రం చిల్డ్ ఉంది, చూసుకోవచ్చు. ఇందులో ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను నేను. సార్ దీని ప్రైస్ మళ్ళీ సార్ చెప్తాను చూడండి. 8,65,000 ఓనర్ చెప్పే ప్రైస్. ఒక్కసారి ఇంజన్ వాష్ చేయించుకుంటే సరిపోతుంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఓకేనా, చూసుకోవచ్చు. మీకు ఎవరు చెప్పారని చెప్పేసి చెప్తున్నా, అయినా కానీ మీరు చూస్తలేరంటే అది మీ ఇష్టం, నేను అంతకుమించి ఏం చెప్పలేను. వెహికల్ అనేది మన ఒరిజినల్ చెప్పాలని చెప్పి నేను చూస్తున్నా. ముంగట సూపర్ ట్యూడ్ ఓకే ఉంది. సరే ఒక లైట్ విషయానికి వస్తే మాత్రం హెడ్ లైట్ ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. ఇదొకటి లైట్ రావట్లేదు, హెడ్ లైట్ కూడా ఓకే ఉంది, ఇండికేటర్ కూడా ఓకే ఉంది, పార్కింగ్ లైట్. ఎంత మంచిగా చెప్పాలని చెప్పి చూస్తున్నాం, మీరు మాత్రం చూడట్లేదు. అది కొంతమంది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకసారి బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్. ఏది కానీ టైలమ్స్ మాత్రం ఇదొక్కటి మాత్రం డ్యామేజ్ ఉంది, కింద చూసుకోవచ్చు. ఇదొక్కటి డ్యామేజ్ ఉంది, పైది ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్. ఇది అయితే డ్యామేజ్ ఏం లేదు. ఓకే, అట్లాగే మీకు గ్లాసెస్ అని కూడా చూపిస్తా చూడండి. ముంగటి టైర్స్ చూసుకున్నా మాత్రం ఓకే ఉన్నాయి సార్. ఇవి చూసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి 90% వరకు ఉంటాయి, అంటే 100% ఉంటాయి. కాకపోతే నేను మీకు 90 అని చెప్తాను నేను ప్రతి దాంట్లో కూడా. అలవేస్ కూడా ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. మీకు ఇది ఒకటి మాత్రం, ఈ కవర్ ఒకటి మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది. ఓకేనా, మీకు ఏదన్నా డైరెక్ట్ చెప్తా, అందులో ఎటువంటి మార్పు లేదు. ఇది ముంగ 10 టైర్లు కూడా సేమ్ ఉన్నాయి, 90% ఉన్నాయి సార్. అట్లాగే అలవేస్ ఉన్నాయి. మీ గ్లాస్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. గ్లాస్ మాత్రం మీకు ఇక్కడ ఏర్పడుతుంది, చూసుకోవచ్చు. ఇందులో ఏది కానీ చేసిన మీకు డైరెక్ట్ తెలిసిపోతుంది. ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, మీరు అసలు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది కూడా చూసుకోవచ్చు. ఈటీ ఉంది, ఇది చూస్తున్నా ఈటీ ఉంది సేమ్. అది డీజిల్ వర్షన్ సార్ ఇది. ఇందులో ఏది కానీ చేంజెస్ ఏం కాలేవు ఇవి. ఇది కూడా ఈటు ఉంటుంది సార్, ఇది చూసుకోవచ్చు. ఇది కూడా ఓకేనా. వెహికల్లో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే తీసుకొచ్చుకొని చూపించుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. ఇది 100% చెప్తున్నా, గ్యారంటీ. మీకు అడ్డది కూడా టైర్స్ చూపిస్తాను నేను. ఇది కూడా E2 ఉంది, కాకపోతే మీరు చూసుకోవాలి కొన్ని. ఇక్కడ టైర్ చూసుకున్నా కానీ 100% సార్. ఇది అంటే 90%, కాకపోతే నేను చెప్పాల్సింది చెప్తున్నాను. చూసుకోవచ్చు, అలవేస్ ఉన్నాయి. ఇది కూడా చూపిస్తా చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ కింద వచ్చేసి మాత్రం కింద రస్ట్ మాత్రం చూసుకోవచ్చు. కింద ఇది టైర్ దగ్గర చూసుకుంటే ఓకేనా. ఓకేనండి, ఇందాక చెప్పిన వెహికల్ ఇదేనండి. నేను ఆల్రెడీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. మహీంద్రా స్కార్పియో అండి ఇది, S10. ఇది మడ వచ్చేసి 2015 ఉన్నది. రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది, మీకు ప్రాబ్లం లేదు. 189 ఉంది, అంటే 1,89,000 మాత్రం ఉంది సార్. ఇది షోరూమ్ ట్రాక్. టైర్స్ వచ్చేసి మాత్రం ఓకే ఉన్నాయి, అది కూడా 90% వరకు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీకు ఇది కూడా చూడకపోతే మాత్రం నేను ఏం చేయలేను సార్. ఇది సార్ దీని ప్రైస్ వచ్చేసి 8,65,000 చెప్తున్నాడు ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. అందరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి సార్, ఏదైనా మాట మాట్లాడితే ఓకేనా. నా వీడియో కొత్త వారు ఎవరైనా చూసినట్టు మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.